అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు సూపర్ టేస్టీ అయిన కర్రీ మంచి రెసిపీ చూపించబోతున్నానండి. అదే సొరపి ఉడుపు ఎలాగన్నది ప్రాసెస్ చూపిస్తున్నానండి. వచ్చేయండి. ముందుగా స్టవ్ పైన పెనం పెట్టాలండి. స్టవ్ వెలిగించుకోవాలి. ఒక 2-3 స్పూన్లు ఆయిల్ అనేది వేసుకోవాలండి పెనం ఎక్కిన తర్వాత. ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఎందుకంటే ఏవైనా సరే నాన్ వెజ్ వంటకాల్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. నేను కొంచెం ఎక్కువగానే వేసాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలండి. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటాయండి. ఎందుకంటే సొరపిడుపు కదండి, అందుకని కొంచెం నేను ఎక్కువగానే ఉల్లిపాయలు తీసుకున్నానండి. పెనం అయితే వీటెక్కిందండి. ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఆనియన్స్ వేసేస్తున్నానండి. కొంచెం బాగా కలుపుకోవాలండి ఆనియన్స్ అన్నీ. కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటే మనకు త్వరగా ఉల్లిపాయలు అనేది బాగా మగ్గిపోతాయండి. అందుకే నేను ఉల్లిపాయ ముక్కల్లోనే వేసేస్తున్నాను కొంచెం ఆయిల్. కొంచెంగా సాల్ట్ అండి, ఆయిల్ అంటున్నాను, సారీ. రెండు స్పూన్లు సాల్ట్ వేసానండి. కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలండి. వేపుకున్న తర్వాత మనం మిగతా కొంచెంగా కరివేపాకు కూడా వేసుకుందాము. కట్ చేసి వేసుకుందామండి. పెద్ద పెద్ద ఆకుల్లో ఉన్నాయి కదా, కొంచెం చిన్నగా ఉంటే కొంచెం టేస్ట్ అనేది కూడా బాగుంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుందండి. కట్ చేసి వేసుకుందాము. నెక్స్ట్ బాగా కలుపుకోవాలండి. వేసేస్తున్నాను. నుంచి బాగా కలుపుకున్న తర్వాత మనకు ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టుకుంటే మనకి ఉల్లిపాయలు అనేది త్వరగా మగ్గిపోతాయండి. తర్వాత ఇవి వేసుకుందాము. విడిపండి ఇది. ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం అందులో వేసామండి. మళ్ళీ తర్వాత లాస్ట్లో వేద్దాం. అల్లం పేస్ట్ అండి, ఫ్రెష్గా ఆడానండి. నేను బయట నుంచి తెచ్చుకోమండి, ఇంట్లోనే ఆడతానండి అల్లం పేస్ట్. ఫ్రెష్ అయిన అల్లం పేస్ట్ చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. నిన్నే చేశానండి. ఆల్రెడీ పిడుపులో కొంచెం వేసి పక్కన పెట్టుకున్నాను. పిడుపులో ఇప్పుడు కొంచెం లాస్ట్లో కొంచెం వేసుకుందామని ఇక్కడ పెట్టుకున్నాను. ఇది ఎలా ఉడకపెట్టామన్నది మీకు చెప్తాను, ఆగండి. శుభ్రంగా సొర ముక్కలను బాగా ఫ్రెష్గా కడిగేసేసుకునండి. కొంచెం వాటర్ వేసి మనం పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత అవి కొంచెం బాగా పొంగిన తర్వాత ఒక 2-3 పొంగులు వస్తే సరిపోద్దండి. అప్పుడు ఆ నీళ్ళన్నీ వంచేసేసి మళ్ళీ కొంచెం చల్లటి వాటర్ వేసి వంచేసండి. నెక్స్ట్ తర్వాత దాని మీద ఉన్న స్కిన్ అంతా తీసేయాలని నీట్గా తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ముక్కలను కడుక్కుని పక్కన పెట్టుకుని దాంట్లో పసుపు, ఉప్పు, కారం, కొంచెం అల్లం పేస్టు, గరం మసాలా, నెక్స్ట్ నిమ్మకాయ అండి. ఒక నిమ్మకాయ అయితే వేసానండి. ఒక నిమ్మకాయ వేసేసి శుభ్రంగా కలిపేసేసి ప్రాసెస్ పక్కన పెట్టుకున్నానండి. అవన్నీ వేసేసి కలిపేసుకున్న ఐటమ్ అండి ఇది. ఇప్పుడు మనం రెడీ చేసుకోబోతున్నాం అన్నాను కదా, ఉల్లిపాయలు కొంచెం మగ్గుతున్నాయండి. ఆల్రెడీ కొంచెం ఎర్రగా వచ్చేసేగా అయిపోతున్నాయి కూడా. మంచిగా ఎగుతున్నాయి, మీకు కనిపిస్తుంది కదండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి, బాగుంటుంది. కొంచెం ఇలా మగ్గినప్పుడే 1 స్పూను అల్లం పేస్ట్ వేసుకుందామండి. ఆల్రెడీ ఇందులో 1 స్పూన్ వేసాము. ఇంకొక స్పూన్ వేసుకుందామండి. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసానండి. ఇంకొంచెం వేసుకుందామండి, 1/2 స్పూన్. నెక్స్ట్ వచ్చేసండి 5-6 పచ్చిమిర్చి అండి. ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఎందుకంటే కారంగా కొంచెం బాగుంటుందండి. ఒక 10 పచ్చిమిర్చి వేసాము.
మీకు తక్కువ కారం కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే 10 వేసానండి, నాకు 10 సరిపోతాయని. మనం కలిపేటప్పుడే కొంచెం స్మెల్ రావాలి, బాగుండాలి కర్రీ అంటే ముందుగా మనకు ఉల్లిపాయలు కలుపుకున్నప్పుడే కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఇదేమో లాస్ట్లో వేసుకున్నాము, ఇప్పుడైతే కొంచెం వేసాను. అల్లం పేస్ట్ వేయగానే ఫ్రెష్ అల్లం పేస్ట్ కదండి, మంచిగా స్మెల్ వస్తుందండి. మనకి కొంచెం ఉల్లిపాయలు వేగేటప్పటికే చాలా టైం పట్టేస్తుందండి. మిగతా అంతా త్వరగానే అయిపోతుంది, కానీ కొంచెం ఉల్లిపాయలు వేగేటప్పటికే చాలా టైం పడుతుంది. అందుకనే నేను ఏం చేస్తానంటే అండి, చిన్న చిటగా ఉపయోగిస్తాను. ఇలా మూత పెట్టేస్తానండి. మూత పెట్టేసి అలా ఒక 2-3 నిమిషాలు అలా ఉంచుతామంటే అండి అవి బాగా మగ్గుతాయి. అందులోకి ప్రాసెస్ మనం కాలేని గిన్నెలు కింద పెట్టేసుకుందాము. అల్లం పేస్ట్ మూత పెట్టుకోవాలంటే మూత ఇక్కడ ఉంది. నెక్స్ట్ చిన్న చిన్న గిన్నెలన్నీ ఇక్కడ వేసేసుకుందామండి. త్వరగా పని అయిపోతుంది కదండి. మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తారండి 3:30కి. సరే అండి, మగ్గినేమో చూద్దాము ఒకసారి. ఇదిగోండి ఇంత బాగా మగ్గుతున్నాయో చూడండి, మంచిగా మగ్గుతున్నాయండి. మనం ఆల్రెడీ చిన్నగా కోసుకున్నామండి, చిన్నగానే కోసుకోవాలండి ముక్కలు, ఎందుకంటే పిడుపు కదండి. అందుకని మనం ఉల్లిపాయ ముక్కలు అనేది చిన్నగా కోసుకోవాలి. చిన్న ముక్కలు అయితే త్వరగా మగ్గిపోతాయి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. కొంచెం ఇలా మగ్గినండి ఉల్లిపాయలు. ఇలా మగ్గినప్పుడే మనం ఏం చేస్తామంటే అండి, కొంచెంగా చెప్పాను కదండి ఇందాక, కారం, కొంచెం పసుపు ఆల్రెడీ ఇందులో వేసుకున్నాం మనము. ఇందులో వేసేసుకున్నామండి కొంచెం పసుపు కారంని. మళ్ళీ నెక్స్ట్ ఉల్లిపాయల్లో కూడా వేసుకుంటున్నాం. త్వరగా ఉన్నట్టుంది ప్లేటు, కొంచెంగా సరిపోద్దండి, ఆల్రెడీ ఇందులో ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సరిపడి వేసేసుకుందామండి 1 నిమిషంలో, ఎందుకంటే ఆల్రెడీ వేసుకొని చిన్న ముక్కలు కదండి. మంచిగా వేగినాయండి ఉల్లిపాయలు, చూడండి కలర్ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు అసలైన ప్రాసెస్ అనేది ఇప్పుడు ఉంటుందండి. మంచిగా సరిపడి వేస్తున్నానండి, చూడండి. ఉల్లిపాయలు అయితే వేగిపోయింది, మనం పిడుపు అనేది వేసేస్తున్నాము. వేసేస్తాం, మంచి స్మెల్ వచ్చేస్తుందండి. మా పాప స్కూల్ నుంచి రాగానే మంచిగా తినేస్తారండి. వేడి వేడి దోశ వేసి కొంచెం కర్రీ వేసేస్తే చక్కగా తినేస్తారండి. ఇంకా చాలా స్మెల్ వస్తుందండి. మా ఆయనగారు అయితే వీడియో తీస్తున్నారండి, నేను చేస్తున్నానండి. నేను వీడియోలు తీస్తున్నానంటే అంతా మా ఆయనగారు సపోర్ట్ చేస్తే వల్ల తీస్తున్నానండి. ఎవరైనా అంతే అండి, వాళ్ళ హస్బెండ్లు హెల్ప్ చేస్తేనే కదండి, సపోర్ట్ చేస్తేనే కదా వీడియో తీసేది. ఇదిగోండి మంచిగా ఇలా మెత్తగా అయిపోవాలండి. కొంచెం బాగా మగ్గనిద్దాము, ఎందుకంటే ఇది పిడుపు కదండి, కొంచెం పొడి పొడిగా వస్తుంది. వేసిన వెంటనే కలిపేసిన తర్వాత ఇట్లా పెట్టాలండి. ఇలా పేరిస్తే మనకి పిడుపు అనేది మంచిగా వస్తుంది. అప్పుడే నెక్స్ట్ మనం ఇందాక ఉంచుకున్నాం కదండి, కొంచెంగా కొత్తిమీర వేసేసుకుందాము. కొంచెం కొత్తిమీర అంతా వేసేసుకుని నెక్స్ట్ కరివేపాకు ఉంచుకున్నాం కదండి, కొంచెంగా చేత్తో ఇలాగా కట్ చేసుకున్నట్లు కట్ చేసేసుకుని ఇలా వేసేసుకుని నెక్స్ట్ అన్నీ ఇంట్లో వేసేస్తున్నానండి. ఫైనల్గా కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. అన్నీ వేసిన తర్వాత కంపల్సరీ ఆయిల్ అవసరం, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీలో అన్నీ ఆయిల్ కంపల్సరీ ఉండాలండి. స్మెల్ అయితే అద్దరిపోతుందండి. ఇంకా అది కూడా చూడండి, అప్పుడే రోస్ట్ అయిపోయింది, కింద కూడా అడుగు పెట్టేస్తుంది. మనకి ఇలా రోస్ట్ అయితేనే బాగుంటుందండి, ఎందుకంటే మనకి ఉడుపు కదండి. అందుకని చెప్పేసి
తిన్నా కూడా సూపర్ ఉంటుందండి. ఆల్రెడీ మనం సొరపిడుపు అనేది రెడీ అయిపోతుందండి. నాకైతే తినాలనిపించేస్తుంది. వావ్, కొంచెంగా మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా చేసుకుంటేనే బాగుంటుందండి. ఎందుకంటే నంచుకోవడానికన్నా, రైస్లో కన్నా, దోశలో కన్నా కొంచెంగా పలుసగా ఉంటేనే బాగుంటుందండి. ఎందుకంటే మనకి తినడానికి బాగుంటుంది అనేసి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందండి, చాలా సూపర్గా ఉంది. దోశలో తింటూ ఉంటుందండి. మరి బాయ్. మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.